everyone, welcome back to Bhavya Tech World. This is my day 2 of coding journey vlog. Today I focused on three main things. First, HTML projects. దీనిలో నేను ఏం నేర్చుకున్నా అంటే ఈరోజు HTML బేసిక్స్ మొత్తం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని ఒక చిన్న ప్రాజెక్ట్స్ని అయితే బిల్డ్ చేశాను అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి పోర్ట్ఫోలియో టైప్ అనమాట. సింపుల్ పోర్ట్ఫోలియో ఓన్లీ HTML స్ట్రక్చర్ని యూస్ చేసుకునే లైక్ హెడర్, సిమాంటిక్ ట్యాగ్స్ ఉంటాయి, సిమాంటిక్ బార్స్ అవన్నీ యూస్ చేసి ఒక సింపుల్ పోర్ట్ఫోలియోని అయితే క్రియేట్ చేశాను. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ ఫామ్ అనమాట. లైక్ ఇన్పుట్ ఫామ్స్ ట్యాగ్స్ ఉంటాయి చూడండి, అవి యూజ్ చేసి నేను ఒక సింపుల్ ఫీడ్బ్యాక్ ఫామ్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఇది నా HTMLలో ఈరోజు నేను నేర్చుకున్నది. ఇవి HTML అనేది ఫౌండేషన్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్ కాబట్టి నేను దీనిలో మంచిగా నేర్చుకున్నాను అనమాట. కాన్సెప్ట్స్ నేర్చుకుని దాని మీద బిల్డ్ చేశాను. సెకండ్ థింగ్ వచ్చేసరికి నేను ఈరోజు పైథాన్ మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి చేసాను, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనమాట. నేనైతే ఫస్ట్ బేసిక్స్ అనేవి నేర్చుకున్నాను, లైక్ వేరియబుల్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఇవి నేర్చుకుని చేశాను అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేటర్ అనమాట. క్యాలిక్యులేటర్లో మనం ఆపరేటర్స్ని యూజ్ చేసుకుని జస్ట్ అలా ఆపరేషన్స్ ఇన్పుట్ ఇచ్చి, లైక్ ఫస్ట్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి, తర్వాత ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పి యూజర్ ఒక నెంబర్ని ఎంటర్ చేస్తే అది ఈవెన్ ఆడ్ అని చెప్పి చెప్పింది. థర్డ్ వచ్చేసరికి గ్రేడ్ క్యాలిక్యులేటర్ అనమాట. అంటే యూజర్ మార్క్స్ ఎంటర్ చేస్తే మార్క్స్ అనేవి ఏ గ్రేడ్ ఇచ్చిన మార్క్స్ ఏం గ్రేడ్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి చెప్పింది అనమాట. తర్వాత లాగిన్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఏదైనా మనం యాప్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా లాగిన్ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. సో అలాగే చిన్న ఎగ్జాంపుల్తో, లైక్ ఫస్ట్ నేనే ఒక యూజర్ నేమ్, ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి అది ఉంటే లాగిన్ సక్సెస్ఫుల్ అయినట్టు, లేదంటే సక్సెస్ అవ్వనట్టు, క్రెడెన్షియల్స్ అనేవి తప్పు ఉన్నాయని చెప్పి ఒక మెసేజ్ ప్రింట్ చేయడం, ఇలా ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది చేశాను అనమాట. తర్వాత వచ్చేసరికి గెస్ ద నెంబర్ అని చెప్పి అంటే నేనే ఒక సీక్రెట్ కీ లాగా ఒక నెంబర్ దానికి ఇచ్చి యూజర్ని అడుగుతాం, ఎంటర్ చేస్తాను. యూజర్ ఒక నెంబర్ అంటారు. గెస్ చేయడానికి 1 to 10 అని చెప్పి నేనే పక్కన ఇచ్చాను. సో దానిలో ఏదో ఒక నెంబర్ గెస్ చేయాలి. ఒకవేళ యూజర్ అనేవాడు నేను ఇచ్చిన సీక్రెట్ కీని తను కరెక్ట్ చెప్తే అది కరెక్ట్ అని చెప్పి ఇస్తుంది, అదర్వైజ్ ట్రై అగైన్. నెక్స్ట్ వచ్చేసరికి డిఎస్ఏ. ఈరోజు అయితే డిఎస్ఏలో నిన్నైతే నేను నార్మల్గా ఇంట్రడక్షన్, లైక్ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, కన్స్ట్రెంట్స్ గురించి, ఇలా కొన్ని టాపిక్స్ గురించి, అలాగే అరే గురించి జస్ట్ నార్మల్ థియరీ అనేది నేర్చుకున్నాం. అయితే ఫస్ట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిపోకుండా, లైక్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా, డిఎస్ఏ ప్రాబ్లమ్స్లోకి ఫస్ట్ లాజిక్ బిల్డ్ చేసుకుందామని చెప్పి లాజిక్ బిల్డ్ చేయడానికి కొన్ని ప్రాక్టీస్ అయితే చేశాను. లైక్ స్ట్రైవర్ షీట్లో కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. ఇవి ట్రై చేస్తున్న కొద్ది లాజిక్ అనేది కొంచెమైనా ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల నేను ఈరోజు అయితే కంప్లీట్గా ప్యాటర్న్స్ అనేవి ప్రాక్టీస్ చేశాను అనమాట. లైక్ ఎట్లా రోస్ వైజ్గా, కాలం వైజ్గా ఎలా తీసుకోవాలి, డ్రై రన్ ఎలా చేయాలి, లైక్ ఇటరేషన్స్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అనేది ఈరోజు అయితే నేర్చుకున్నాను అనమాట. ఇవి అనమాట నేను ప్రాక్టీస్ చేసింది కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి అనమాట ఈరోజు మెయిన్గా ఈ 3 అనేది నేను ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేశాను అనమాట. ఇది రేపు కూడా ఇంకా కొన్ని నెక్స్ట్ టాపిక్స్ అనేవి ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ప్రాజెక్ట్స్ అండ్ థియరీ పార్ట్ 2 కవర్ చేయాలని చూస్తున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ మై కోడింగ్ జర్నీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Bhavya Tech World. See you in your next vlog. Thank you.